దర్పల్లి మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి జనవరి 12 నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శనివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలోని మెగా రక్తదాన శిబిరం, ఉచిత డెంటల్ వైద్య శిబిరం స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని దర్పల్లి యువత రెడ్ క్రాస్ ఫీడ్ బ్యాంక్ తెలంగాణ డెంటల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, తెలంగాణ డెంటల్ వారిచే హెల్త్ క్యాంప్, జాతీయ రోడ్డు భద్రతా వార్షికోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ బ్యాంక్ తెలంగాణ ఫౌండేషన్ నవీన్ చంటి, రెడ్ క్రాస్ ఫౌండేషన్ నుండి గంగాధర్, తెలంగాణ డెంటల్ డాక్టర్ జమల్పూరి రాజశేఖర్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పవన్ కళ్యాణ్, వాసుకి మేడం, మాజీ సర్పంచ్ కర్క గంగారెడ్డి, జిర్రా మహిపాల్ యాదవ్, మంచికంటి నరేందర్, సాయి కుమార్, మోహన్, జమీల్, మురళి, పాల్ది దాసు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మన మిత్రుడిగా, మన యువకుడిగా, మన ముందు పిల్లగాడగా ఆయన మనం అందరం అభినందించాలా, ఆయన ప్రోత్సహిస్తే కూడా ఇంకా పైకి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా గ్రామం తరఫున కూడా మరొకసారి సాయికి గ్రామం తరఫున కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని గట్టి ఇంత గట్టి వర్క్ అంత పెయిన్ జయంతి రోజు ఇలాంటి రక్తదాన శిబిరం కండక్ట్ చేయడానికి చాలా ఆనందంగా ఇక్కడికి వచ్చిన అందరికీ, కండక్ట్ చేసిన వారికి, అలాగే స్నానం చేయడానికి వచ్చిన వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇలాంటి కార్యక్రమాలకి అటెండ్ అవ్వడం చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు యువతాన్ని ముందుండేవాళ్ళు ప్రతి దాంట్లో. ఫోన్ కాలంలో ఇవన్నీ పక్కన పెట్టేసి వేరే వాటికి అడిక్ట్ అవుతారు. తాగడం, జల్సాలు చేయడం, ఎంజాయ్ చేయడం. కానీ సమాజానికి ఉపయోగపడే పనిలో దేంట్లో ఇది పార్టిసిపేట్ చేయడం తక్కువ చాలా వరకు. ఎందుకు మ్యాక్సిమం అవేర్నెస్ లేకపోవడం. మనం లేకపోయినా వేరే వాడు కూడా ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళు చూసుకుంటారులే అని. నేను లేకపోయినా ఇంకొక వేరే వాళ్ళు ఉన్నారు అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు చూసుకుంటారు. దీనివల్ల మన గురించి మనం కాకుండా పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా అయిపోయింది. బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నాం? 100లో నార్మల్ చూసుకుంటే 100లో పుట్టిన కంచెలు చనిపోయే అంతలో ఒక జీవిత కాలంలో 100 మంది ఉంటే అందులో ఓన్లీ 3 రక్తదానం చేస్తారు. ఆ 3 కూడా చేసిన యాక్సిడెంట్ కాలేదు. చూడలేదా మీరు లోకల్ అయినప్పుడు? అంతే కదా. రోడ్ ఎక్కుతాం అంటే యాక్సిడెంట్ అవుతుంది కాదని గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? ఎవరైనా ఇస్తారు? అందరు గ్యారంటీ. 4 లక్షల యాక్సిడెంట్ అవుతున్నాయి మన దేశంలో. అందులో 1,70,000-1,80,000 మంది చనిపోతుంది. మిగిలిన వాళ్ళకి కాలు చేతులు పోవడమో ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది కదా. అలాంటి వాళ్ళే 4 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల నుంచి 4 మంది అంటే ఎటు చూసుకున్నా 5 లక్షల మంది సఫర్ అవుతారు కదా రోడ్ యాక్సిడెంట్ వల్ల. దాంట్లో ఏదో ఒక రోజు మనం ఉండమా? ఆ 5 లక్షల మందిలో ఏదో ఒక రోజు మనం ఎన్నో రోజులు బతుకుతాం కదా. ఆ అన్ని సంవత్సరాల్లో ఏదో ఒక రోజు ఉంటాం కదా. ఉండమని గ్యారంటీ ఇస్తారు నాకు? లేదు కదా. ఒక్క హెల్మెట్, బైక్ మీద వస్తే హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాం? మన హెడ్ అని ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు కదా. 100 యాక్సిడెంట్స్ అవుతే అందులో 80% మంది చనిపోయేది ఓన్లీ హెడ్ ఇంజరీ వల్ల. 80 అంటే సందర్భంగా అందరికీ దర్పల్లి ప్రజలందరికీ శుభాకాంక్షలు. అట్లనే రెడ్ క్రాస్ పార్టీ అవగాహన కొరకు వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి
సాయి కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నరేందర్ సార్ చెప్పినట్టు, ఇప్పుడు అవగాహన డాక్టర్ సార్ చెప్పినట్టు మన దర్పల్లి యువత, ముఖ్యంగా యువత ముందు ఉండాలి. ఇంతకుముందు యువత ముందు ఉంటుండే, ఎందుకో ఈ 6-7 సంవత్సరాల నుండి మొత్తం వెనకకు పోతున్నారు. దయచేసి ఇప్పటికైనా యువత ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయాలా. సాయి ఆధ్వర్యంలో, కరగయ్య ఆధ్వర్యంలో, ఇంకోళ్ళ ఆధ్వర్యంలో అనుకోకుండా యువజన సంఘాల ఆధ్వర్యంలో పెట్టి కంపల్సరీగా ఇలాంటి కార్యక్రమానికి ముందుండాలని. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ సార్ కూడా చెప్పిండు, ఈ డాక్టరు ఈ బ్లడ్ ఇస్తే ఎంత బెనిఫిట్ ఉందో మనకు. ఈ బ్లడ్ ఇవ్వని వాళ్ళకు హాస్పిటల్లో జాయిన్ అవ్వకుంటూ ఎన్నో పైసలు ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఆల్రెడీ సార్ చెప్పారు రక్తదానం ఎంత ఇంపార్టెంటో. ఇంకా ఇక్కడ మనం రక్తదానం ఇంకా తలసేమియా పిల్లల కోసం కూడా చేస్తాము. ఆ పిల్లలకి మనం 2-3 వారాలకు ఒకసారి పక్కా రక్తదానం చేయాల్సి ఉంటుంది. రక్తం నెలకి 2 సార్లు. అంటే వాళ్ళకి అది రక్తం ఇవ్వకపోతే వాళ్ళు బతకలేరు. అంటే మనం ఆ చిన్నపిల్లల ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళం అవుతాం. సో ఇప్పుడు మేము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కూడా చేస్తున్నాం. ఈ మంత్ మనకు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అయినప్పుడు చాలా బ్లడ్ లాస్ అయ్యి ఆ ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో బ్లడ్ లేక ఉంటారు. వాళ్ళకి రక్తం అవసరం. అప్పుడు రక్తం ఆపిల్ కానీ చాలా బ్లీడింగ్ అవి రక్తం అవసరం ఉంటుంది. సో అట్లాంటి ఛాన్సెస్ అప్పుడు కూడా మనం చూస్తాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి యాక్సిడెంట్ అయింది, ఇమీడియట్గా రక్తం కావాలి, ఏ పాజిటివ్ ఓ పాజిటివ్ అని మనం చూస్తాం, కానీ మనం ఎవరం పట్టించుకోము. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటుంది, అట్లాంటి సిచ్యువేషన్స్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనకి ఈరోజు చేయబుద్ధి అవుతుంది. మనకి ఇప్పుడు మనం ఆ ఆలోచన వస్తే అనిపిస్తుంది కదా ఈరోజు, అరే మనం ఆ రోజు బ్లడ్ డొనేట్ చేస్తుంటే బాగుండేది కదా అని. అలా సో అదొకటి గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమానికి వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ప్రత్యేకంగా దర్పల్లి వాసులకు, అలాగే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దర్పల్లి సాయి కుమార్ గారికి, మా నరేందర్ అంకుల్ గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, యువతకి ఐకాన్ అంటే వివేకానంద. ఆయన ఎప్పుడో ఒక 200 సంవత్సరాల కింద యువతకు ఒక స్ఫూర్తిలాగా ఉన్నాడు. అంటే ఆయన ఒక ఆశయం కోసం నడిపించాడు. ఆ ఆశయం మీద మనం నడుస్తున్నాం. ఈరోజు ఎవరైనా సరే ఒక ఆశయంని పట్టుకొని నడిస్తే ఒక మంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది. బ్లడ్ డొనేషన్ వల్ల మనకి పర్సనల్గా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఎంతమందికి తెలుసు. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనలో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. కొత్త రక్త కణాలు పుట్టుకొస్తాయి. బ్లాకేజెస్ని అరికట్టవచ్చు, హార్ట్ అటాక్స్ తగ్గించవచ్చు, క్యాన్సర్స్ తగ్గించవచ్చు. సో ఇట్లాంటి చాలా రకాలైన ఉపయోగాలు కూడా ఉంటాయి. కాకపోతే బ్లడ్ ఇవ్వడం అనేది ఒక తప్పులాగా భావిస్తారు చాలామంది. నేను బ్లడ్ ఇస్తే ఏదో అయిపోతా, దానివల్ల నేను వీక్ అయిపోతాను, ఇంకో అన్ని అపోహలు ఉంటాయి. మీరు అంతా ఇక్కడ ఆ గోల్డెన్ 1 అవర్ అనేది ఖచ్చితంగా ఆ సమయంలో రక్తం దొరకకపోతే ఎట్లాంటి పరిస్థితి లేదు. నేను నిజామాబాద్లో ఉంటాను. మాకు ఏదైతే రక్తదానానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పెడతా ఉంటారు వెంటనే, ఎవరైనా రెస్పాండ్ కండి అని. మనలో ఉన్నటువంటి మన బ్లడ్ గ్రూప్ మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. నాది ఓ పాజిటివ్, నేను విశ్వదాతను. నాకు ఒక 45 డేస్ కానీ లేదా 100 డేస్ ఏదైనా అయింది అనగానే, ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా ఉంది అనగానే రక్తదానం చేయడానికి ముందటికెళ్తాం. అయితే మన బ్లడ్ గ్రూప్ మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. మనము రక్తదానం చేయడానికి ఎప్పుడు కూడా వెనకాడొద్దు. దయచేసి ప్రతి ఒక్క యువకుడికి నేను కోరేది ఒకటే, ఈరోజు ఒక మంచి కార్యక్రమం, దీన్ని మనం ముందరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా యువజన సంఘాలు అనేది స్ట్రాంగ్ అవ్వాల్సి ఉంది. మన దర్పల్లిలో ఒక యూత్ భవనం ఉంది. అట్లానే యూత్ అంతా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ముఖ్యంగా క్రీడలు ప్రోత్సహించాలి. ఈరోజు యూత్ కరకాంగారెడ్డి గారు అన్నట్టు ఒక 6-7 సంవత్సరాల నుంచి వెనక్కి వెళ్తున్నామేమో అనిపిస్తుంది యూత్ అంటే. దానికి కారణం ఒకటి, మనం మొబైల్కి అడిక్ట్ అవ్వకపోవడం, సోషల్ మీడియా కావచ్చు. ఒకటి ఏదైతే ఈ యాప్లు